నరసరావుపేట ఎమ్మెల్యే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రచ్చ చేయడం ఏంటి అని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆయన అధికార పార్టీలో ఉన్నారా లేక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారా అంటూ మండిపడ్డారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 10 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారిని ఉద్యోగం నుండి తీసివేసి వారి కుటుంబాన్ని రోడ్డుపై పడవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక దేవాలయ భూమిని ఆక్రమించి మాపై ఆరోపిస్తూ అసెంబ్లీలో మళ్లీ మాట్లాడుతున్నారన్నారు. ఈరోజు నర్సరావుపేట ఎమ్మెల్యే గారైన అరవింద్ బాబు గారు మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో హల్చల్ చేయటం మరి మాకైతే అర్థం కావట్లేదు. నర్సరావుపేట ప్రజలు కూడా ఆయన అధికార పార్టీలో ఉన్నాడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు? అధికార పార్టీలో ఉండి అధికారుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసే కార్యక్రమం, దాని మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడటం, అట్లానే జీవి ఆంజనేయులు గారు మాట్లాడడం, అయినా సరే విరమించుకోకుండా 3 గంటల పాటు హల్చల్ చేయడం. ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేది 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళకు ఒక యాప్ కాజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏ పార్టీ వాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, లేదా తెలుగుదేశం, అన్ని రకాల పార్టీ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ తీసేయాలి. దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు తీసేస్తే ఆ కుటుంబం ఈరోజు రోడ్డును పడినట్టా కాదా? ఆ కుటుంబం పొట్టగొట్టినట్టా కాదా? అలాంటివి కూడా సొంత పార్టీలో ఉండి, పార్టీ అధికారంలో ఉండి, కింద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మాట వింటం లేదు, పైన ఎక్సైజ్ కమిషనరేట్కి వెళ్ళి చేయటం, ఎంతవరకు సబబు? మళ్ళీ దాని మీద టీడీపీ, అది కూటమి ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ అడగటం, ఎక్స్ప్లెనేషన్ అడగలేదని చెప్పుకోవడం, మళ్ళీ ఈయన వివరణ ఇవ్వటం. అది సొంత మీడియాలో ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ మీడియా ఉందో మీడియా ప్రచారం చేసింది. వాళ్ళ మెయిన్ పేపర్లో హెడ్డింగ్లో వచ్చినాయి.